ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన అయితే చేశారు. ఇది కేవలం తుఫానుకు ముందుండే ప్రశాంతత అని ఒక సంచలన ఫోటోను కూడా షేర్ చేశారు. ఏఐతో కూడినటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఇప్పుడు దానిపై చర్చ మొదలైంది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇది తుఫానుకు ముందు ప్రశాంతత అంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ఏఐ ఫోటో షేర్ చేశారు. ఇరాన్ నౌకల నేపథ్యంలో ఉన్న ఏఐ ఫోటోను ట్రంప్ షేర్ చేశారు. ఇరాన్పై అమెరికా దాడుల వ్యూహాల కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఏఐ పోస్ట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా సంచలనంగా మారిపోయింది. ఇరాన్తో యుద్ధ వాతావరణం ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆయన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో క్రియేట్ చేసినటువంటి గ్రాఫిక్ ఫోటోను అయితే కనుక ఆయన షేర్ చేశారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వెనకాల సముద్రంలో చాలా భీకర యుద్ధం జరుగుతున్న ఈ ఫోటో అయితే కనుక కనిపిస్తుంది. ఆ ఎదర్ షిప్లో అయితే కనుక ట్రంప్ నిలబడినట్లుగా ఫోటోని అయితే షేర్ చేశారు. అలాగే ఇది తుఫాన్కు ముందు వచ్చే ప్రశాంతత అని చెప్పేసి ఇట్ వాజ్ ఏ కామ్ బిఫోర్ ద స్ట్రామ్ అంటూ ఒక రహస్య హెచ్చరికను జారీ చేశారు. ఈ చిత్రంలో ట్రంప్ అమెరికా నౌకాదళ అడ్మిరల్తో కలిసి ఒక యుద్ధ నౌకపై నిలబడి ఉండగా వారి వెనుక సముద్రంలో ఇరాన్ జెండాతో ఉన్న కొన్ని నౌకలు అయితే కనుక స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి శాంతి చర్చలు నిలిచిపోవడంతో ఈ పోస్ట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు వారి మిలిటరీ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే వ్యూహాలపై ట్రంప్ రక్షణ విభాగంతో కసరత్తు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే రాబోయే రోజుల్లో ఇరాన్పై భారీ దాడులు జరిగే అవకాశం ఉందనే సంకేతాలను ఈ మైండ్ గేమ్ ద్వారా ట్రంప్ పంపారంటున్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వివాదం నడుస్తున్న తరుణంలో ఈ నిగూఢ హెచ్చరిక పశ్చిమాసియాతో మరోసారి తీవ్ర టెన్షన్ అయితే కనుక రేపుతోంది.